సో కాబట్టి గో త్రూ ద క్లాస్. ఈ క్లాస్ ఒకసారి చూడండి, చూసి దెన్ విల్ స్టార్ట్. అట్లాగే రైట్. ఓకే, రైట్. చూద్దాం, చూడండి. ఫస్ట్ వీళ్ళు ఓపెన్ ద ఆల్ట్రిక్స్ అండి. దిస్ ఈజ్ ఆల్ట్రిక్స్ షార్ట్ కట్, డెస్క్టాప్ షార్ట్ కట్, రైట్. ఆల్ట్రిక్స్ ఐకాన్ ఆల్స్ వెల్. సో దీని మీద క్లిక్ చేస్తే, డబుల్ క్లిక్ చేస్తే దెన్ ఇట్ విల్ ఓపెన్ అండి. రైట్, లెట్ ఇట్ బి ఓపెన్. రైట్. Right, master. This is the screen of Alteryx, right? Yes. 1 second. Yeah. So we know that this is Alteryx screen. This is the one. Right. Right. So brief introduction. This is quick access toolbar. This is menu bar. These are tabs. Under each tab we will have different tools. This is title bar. Under title bar, we have two parts. One is software name, then the second one is workflow name. ఏంటమ్మా రావట్లేదా? Sorry. Right. No voice. Right. Yes. Right. సో ఇది మన స్క్రీన్ అండి, ఆల్ట్రిక్స్ ఎడిటర్ విండో. సో దీని మీద చూస్తే మీకు క్విక్ యాక్సెస్ టూల్ బార్, దెన్ మెనూ బార్, దెన్ ట్యాబ్స్. ఇవన్నీ ట్యాబ్స్ ఏంటండి? Quick access toolbar, menu bar, and these are all tabs, right? Each tab will have different tools, right? This is title bar. In the title bar, we have two parts. One is software name, Alteryx Designer. The second one is workflow name, right? Atlage, this is a workflow configuration tool, very important tool. This is workflow tool where we can connect the tools. Simply connect the tools. And this is result window. This is run button to execute these workflows. To execute these workflows, we need execution button, that is run button. Control R is the shortcut. And this is search box. This is simply about Alteryx. Right. ఇందులో మనం లాస్ట్ టైం చూసాం సార్. We will see different. సో ఓపెన్ చేద్దాం. టుడే విల్ సి VLOOKUP in Excel. ఎక్సెల్లో మనం ఏదైతే VLOOKUP, ఎందుకు VLOOKUP అంటానంటే ఇట్స్ నథింగ్ బట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. సి ఇన్ Alteryx we have just in Alteryx we have three joins. లాస్ట్ క్లాస్లో చూసాం. జస్ట్ we have three types of joins. ఏంటంటే జస్ట్ we have three types of joins. Left anti, which is not equal to left outer join or left join. Right anti, which is not equal to right outer join or right join or full right outer join. Simply both are different. Alage inner join. So left outer join ante, so rendu tables unnai. I have table 1, table 2, table 1, table 2, right? A, B. సో ఇక్కడ లెఫ్ట్ యాంటీ అంటే ఆల్ట్రిక్స్ లో ఉన్నది ఇది మాస్టారు. ఏ మైనస్ బి లెఫ్ట్ యాంటీ అంటే ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిస్ట్ కాకూడదు. అదే రైట్ యాంటీ విచ్ ఇస్ నథింగ్ బట్ బి మైనస్ ఏ అంటే బిలో మాత్రమే ఉండాలి, ఏలో ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిస్ట్ కాకూడదు. This is left anti, this is right anti.
మరి మనకు తెలిసిన లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఆర్ లెఫ్ట్ జాయిన్ ఈజ్ నథింగ్ బట్ సో ఇంతవరకు డౌట్ లేదు, ఇది లెఫ్ట్ యాంటీ, ఇది లెఫ్ట్ టేబుల్ కదా, ఫస్ట్ టేబుల్ లెఫ్ట్ టేబుల్, సెకండ్ టేబుల్ రైట్ టేబుల్, ఇంతవరకు ఇది లెఫ్ట్ యాంటీ సిమిలర్ టు దిస్. బట్ మీరు చూస్తున్న ఈ కామన్ రికార్డ్స్ ఉన్నాయి చూసారా, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎప్పుడైతే ఈ పార్ట్కి ఈ పార్ట్ కూడా కలుస్తుందో then only that is left outer join or left join or VLOOKUP in Excel. అలాగే ఈ పార్ట్కి ఈ ఇందులో ఉన్న ఈ పార్ట్ కలుస్తుందో, ఈ మొత్తం అంటే కామన్ రికార్డ్స్ కూడా కలుస్తాయి, అంటే రైట్ యాంటీకి కామన్ రికార్డ్స్ కలుస్తాయి, దెన్ ఇట్ విల్ బికమ్ రైట్ అవుటర్ జాయిన్ ఆర్ ఫుల్ రైట్ అవుటర్ జాయిన్ ఆర్ రైట్ జాయిన్ ఇన్ అవర్ SQL. అట్లా రైట్. మనం లాస్ట్ టైం చూసినవి 3 టైప్స్ చూసాం. ఏంటవి? ఇక్కడ డాక్యుమెంట్ లో ఉంది, ఇది లాస్ట్ క్లాస్, ప్లీజ్ గో త్రూ ఇట్ వన్స్ అగైన్. అది కూడా చూడండి, ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఇచ్చాం, ఎస్ దీస్ టూ, లెఫ్ట్ యాంటీ, రైట్ యాంటీ, ఇన్నర్, రైట్. ఈ మూడే ఆల్ట్రిక్స్ లో ఉన్నాయి, మిగతా లేవు. బట్ వీ కెన్ డిరైవ్, వీ కెన్ గెట్ ఇట్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ. ఈ రెండు కలిపితే VLOOKUP ఆర్ లెఫ్ట్ అవుటర్ జాయిన్, ఈ రెండు కలిపితే రైట్ అవుటర్ జాయిన్, ఈ మూడు కలిపితే ఫుల్ అవుటర్, అట్లా. సో ఫైనల్లీ వాళ్ళు చూసేది మనం VLOOKUP చూద్దామంటే, దానికి ఇక్కడ ఐ ప్రిపేర్డ్ ఎ నైస్ డాక్యుమెంట్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గెట్ ద డేటా, రైట్. ఏంటది, ఎక్కడ ఉంది డేటా చూద్దాం. చూడండి ఒకసారి, ఇది లాస్ట్ క్లాస్ జాయిన్స్. సో అదే డేటా. సో ఇందులో మనకి ఎంప్లాయీస్ టేబుల్ అలా ఉన్నాయి కదా, రైట్. ఎంప్లాయీ లొకేషన్, ఎంప్లాయీస్ డేటా, ఎంప్లాయీస్ రైట్, ఎంప్లాయీస్ లొకేషన్ ఇది ఒక టేబుల్, అలాగే ఎంప్లాయీ డీటెయిల్స్ ఇది ఒక టేబుల్. ఈ రెండిట్లో కామన్ గా ఏమున్నాయండి, 3 and 5 ఆర్ కామన్ రికార్డ్స్, అంటే ఇంటర్సెక్షన్ పార్ట్, ఏ యూనియన్ బి పార్ట్ ఇది. సో ఇది లెఫ్ట్ యాంటీ టేబుల్. మరి ఇందులో ఉన్నవి దీస్ ఆర్ రైట్ యాంటీ టేబుల్, రైట్. బట్ నాకు ఈ రెండిట్లో లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఇందులో కావాలి, ఇందులో కామన్ గా ఉన్నాయి కావాలి, అంటే ఆల్ దీస్ రికార్డ్స్ ఈ రికార్డ్స్ తో మ్యాచ్ అయినాయి. ఈ 3 and 5 దీంతో మ్యాచ్ అయినాయి కాబట్టి ఈ రెండు కూడా కావాలి. సో ఇది నాకు కావాల్సింది. మరి ఈ టేబుల్ మనం ఏమి నేమ్ చేసాం, నేను ఆల్రెడీ నేమ్ చేశాను కాబట్టి యూ నీడ్ నాట్ గో ఫర్ నేమ్. అదిగోండి, దిస్ ఈజ్ ఎంప్లాయీ డీటెయిల్స్, అట్లాగే దిస్ ఈజ్ ఎంప్లాయీ లొకేషన్, రైట్. ఇది ఎక్కడ ఉంది, ఎంప్లాయీస్ డేటా అనే షీట్ లో, జాయిన్స్ అనే వర్క్ బుక్ లో, ఎక్సెల్ లో ఒకే షీట్ లో ఉన్నాయి. వీటి నేమ్స్ ఎంప్లాయీ లొకేషన్ and employees details, right. But before getting the data into Alteryx, we must close the source data, that is the thumb rule. So right, ఎక్కడండి ఎలా తీసుకొస్తాను, in and out tab. From in and out tab we have input data, right. ఇది కాన్ఫిగరేషన్ విండో. మనం ఈ ఇన్పుట్ డేటా అనే టూల్ తో ఏమేమి చేయగలమో అవన్నీ కాన్ఫిగరేషన్ విండో విల్ టెల్ us. సో నేనేంటి, సెటప్ కనెక్షన్, ఇవన్నీ మనకు తెలిసిందే, రైట్. ఫైల్స్, సో సెలెక్ట్ ఫైల్, యూ కెన్ బ్రౌజ్, ఎస్ జాయిన్, ఓపెన్, రైట్. చూడండి మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ, సెలెక్ట్ నేమ్డ్ రేంజ్, ఎందుకంటే మనం ఆల్రెడీ నేమ్ చేసాం. ఎంప్లాయీ డీటెయిల్స్, ఎంప్లాయీ లొకేషన్, విల్ గో విత్ అఫ్ కోర్స్ ఏ టేబుల్ వెళ్దాం ఫస్ట్, డీటెయిల్స్ లో తక్కువ, ఎనీ టేబుల్, యూ కెన్ టేక్ ఎనీ టేబుల్ అండి, అట్లా ఏం ప్రాబ్లం లేదు. బట్ నేనేం చూస్తున్నానంటే, రైట్, ఎంప్లాయీస్ లొకేషన్, ఇందులో ఎక్కువ రికార్డ్స్ ఉన్నాయి, నో ఇష్యూస్, ఏ టేబుల్ తో వెళ్ళొచ్చు, ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ అదే. బట్ ఫస్ట్ సెలెక్ట్ చేసేది లెఫ్ట్ టేబుల్ అవుతుంది, సెకండ్ సెలెక్ట్ చేసేది రైట్ టేబుల్ అవుతుంది. గో విత్ ఎంప్లాయీ డీటెయిల్స్, ఓకే. సో యూ కెన్ సీ ద ప్రివ్యూ, ఇక్కడ ఫస్ట్ 100 రికార్డ్స్ యూ కెన్ సీ అండి, యూ కెన్ సీ ద ప్రివ్యూ 1 2 3 4 5, రైట్. మరి ఇక్కడ నాకు ఇంకా ఇక్కడ రిజల్ట్స్ విండోలోకి రాలా. సో వన్స్ యూ ఎగ్జిక్యూట్ ద ఫైల్, దెన్ యూ విల్ గెట్ ద డేటా ఇంటూ ద Alteryx, డేటా వచ్చింది, రైట్. ఎస్. అయితే నేను మళ్ళీ ఇంకొక ఇన్పుట్ డేటా ఇవన్నీ తీసుకురాకుండా సింప్లీ ఐ కెన్ కాపీ అండ్ పేస్ట్. సో నాకు డేటా వచ్చింది. సో బట్ నాకు ఈసారి నాకు ఎంప్లాయీ డీటెయిల్స్ కదండి, ఐ నీడ్ ఎంప్లాయీ
లొకేషన్ ఎక్కడి నుంచి చేంజ్ చేస్తాను, ఇదిగోండి ఇక్కడి నుంచి ఎంప్లాయీ డీటెయిల్స్ ప్లేస్లో ఐ కెన్ చేంజ్ ఇట్ టు ఎంప్లాయీ లొకేషన్. ఓకే, రైట్. సో డేటా వచ్చిందా, ఎగ్జిక్యూట్. రైట్, మీకు ఇక్కడ చూడొచ్చు, ఇదిగోండి ఇది ఎంప్లాయీ లొకేషన్ టేబుల్ 3578 యూ కెన్ సీ ఎట్ రిజల్ట్స్ విండో. సో ఈ అవుట్పుట్ యాంకర్ అంటాం దీన్ని. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ అవుట్పుట్ యాంకర్ దెన్ యూ విల్ సీ ద ఎంప్లాయీ డీటెయిల్స్, అండ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ అవుట్పుట్ యాంకర్ దెన్ యూ కెన్ సీ ద లొకేషన్. వీ కెన్ గివ్ ఎ నైస్ నేమ్. ఎక్కడ ఇస్తాం నేమ్, అనోటేషన్ ట్యాబ్. ఏంటంటే అది ఎంప్లాయీ డీటెయిల్స్, ఈఎంపి ఈఎంపి డీటెయిల్స్. రైట్, అప్లై. ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేస్తే దెన్ అలాగే దీనికి కూడా విల్ గివ్ ఏ నేమ్. అదేంటండి, ఎంప్లాయీ లొకేషన్ ఈఎంపి location. By annotation tab we can give names. That is best practice. Enduku best practice, others can also understand tomorrow or day after tomorrow or 1 year after 1 year also we can easily understand by seeing these names, right? సో నేను ఇప్పుడు ఏం తీసుకురావాలి, సో నేను ఈ రెండు టేబుల్స్ని జాయిన్ చేయాలి. అది ఎక్కడ ఉంది, జాయిన్స్ అనే ట్యాబ్లో వీ హ్యావ్ ఎస్ జాయిన్ టూల్. వీ హ్యావ్ జాయిన్ టూల్. సో ఇఫ్ యూ దాని దగ్గరగా మనం తీసుకొస్తే ఆటోమేటిక్గా ఒకటి కనెక్ట్ అయింది చూడండి. సో ద సెకండ్ వన్ ఏదైతే ఉందో దాన్ని ఎస్ యూ కెన్ మాన్యువల్లీ డ్రాగ్ ఆర్ యూ కెన్ ఇలా అడ్జస్ట్ చేసినా కానీ వస్తుంది మీకు. సో చూడండి, ఇందులో ఈ రెండు టేబుల్స్ కనెక్ట్ చేసాం. మీరు ఈ లెఫ్ట్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ సీ ద లెఫ్ట్ టేబుల్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ రైట్ టేబుల్ యూ కెన్ సీ ద రైట్ టేబుల్. మీరు ఇక్కడ జాయిన్, బట్ ఇక్కడ ఏం డేటా రావట్లా. ఎందుకు రావట్లా, ఎగ్జిక్యూట్ చేయలేదు. వన్స్ యూ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూషన్ దెన్ యూ కెన్ సీ. రైట్, చూద్దాం చూడండి, జాయిన్. రైట్, ఎస్, లెఫ్ట్ టేబుల్, రైట్ టేబుల్, that is fine. Close, right? Then మీరు ఇన్నర్ జాయిన్ రన్ చేసామండి, రన్ చేద్దాం చూడండి. అది చెప్తుంది నో ఫీల్డ్స్. ఫీల్డ్స్ మ్యాచ్ చేయాలి కదా, ఏం ఫీల్డ్స్ మ్యాచ్ చేయాలి చూడండి ఇక్కడ. రైట్, ఇక్కడ జాయిన్ బై ద స్పెసిఫిక్ ఫీల్డ్స్. రెండిట్లో కామన్ ఫీల్డ్స్ ఏంటంటే రికార్డు పొజిషన్, అంటే కాలం యొక్క పొజిషన్ 1 2 3, బట్ ఇక్కడ స్పెసిఫిక్ ఫీల్డ్ అందుకే రావట్లా. సో స్పెసిఫిక్ లెఫ్ట్ టేబుల్ ఎంప్లాయీ ఐడి, రైట్ టేబుల్ ఎంప్లాయీ ఐడి. దెన్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ రన్ బటన్ దెన్ యూ విల్ గెట్ ద డేటా. రైట్, యూ కెన్ చెక్. లెఫ్ట్ అంటే అదిగోండు లెఫ్ట్ టేబుల్, ఓన్లీ లెఫ్ట్ టేబుల్. రైట్ అంటే ఓన్లీ రైట్ టేబుల్. దిస్ ఈజ్ రైట్ యాంటీ, this is left anti. Join only common records. 5 and 3 are the common records from both the tables, right? సో ఇది లాస్ట్ క్లాస్లో చూసాం. దీనికి మనం ఒక అవుట్పుట్ డేటా కూడా క్రియేట్ చేసాం. ఎస్, అవుట్పుట్ డేటాని తీసుకొచ్చి కనెక్ట్ చేసి అవుట్పుట్ ఇన్పుట్ కదండి, అవుట్పుట్ డేటా. ఎస్, దీనికి కనెక్ట్ చేసి ఈ డేటాకి, సో దీన్ని కనెక్ట్ చేసి దీన్ని ఒక ఎక్సెల్ ఫైల్కి ఎక్స్పోర్ట్ చేసాం, రైట్? బట్ ఇప్పుడు నేనేంటంటే ఈ రెండు టేబుల్స్ నుంచి పట్టురావాలి. ఈ 2 టేబుల్స్ లెఫ్ట్ అండ్ జాయిన్, లెఫ్ట్ రైట్, ఈ రెండు టేబుల్స్ని నేను కంబైన్ చేయాలి. ఫర్ ద టైం బీయింగ్ దీన్ని డిలీట్ చేసేద్దాం, రైట్? సో నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మై నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు ఆ లెఫ్ట్ టేబుల్ లెఫ్ట్ టేబుల్ రైట్ టేబుల్లోంచే నా లెఫ్ట్ అవుటర్ జాయిన్ పట్టురావాలి. నాకు నా మెయిన్ థీమ్ ఏంటి, దిస్ ఈజ్ మై లెఫ్ట్ టేబుల్, దిస్ ఈజ్ మై రైట్ టేబుల్. ఇందులో కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫ్రమ్ ఓన్లీ లెఫ్ట్ టేబుల్. అంటే ఇదండి, ఇది లెఫ్ట్ యాంటీ, రైట్? అట్లాగే మీరు చూస్తున్న ఈ కామన్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అది దట్ ఈజ్ యువర్ జాయిన్, రైట్? అట్లాగే మీరు చూస్తున్న ఈ ఓన్లీ ఇక్కడ ఉన్న పార్టే ఈ రైట్ టేబుల్. నాకు ఇప్పుడు లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఇది, అంటే ఇక్కడ లెఫ్ట్ ఈ జాయిన్, ఈ రెండింటిని నేను కలిపి గనక తీస్తే ఐ విల్ గెట్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఆర్ వీలుకప్, రైట్? అది పాయింట్. సో నేను ఎలా వెళ్తాను, హౌ షుడ్ ఐ గో? సో జాయిన్ టేబుల్లో ఐ హ్యావ్ యూనియన్. సో చూడండి, ఎస్, ఫస్ట్ దాని దగ్గర తీసుకొస్తే కనెక్టర్ అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది చూడు. ఇఫ్ యూ
డ్రాగ్ ఇట్ వెరీ బాగా దూరంగా కనుక మీరు తీసుకెళ్తే అది కనెక్ట్ అవ్వదు. నియర్ బై తీసుకొస్తేనే. రైట్, ఎస్ కనెక్ట్ అయింది. రైట్, ఫస్ట్ కాబట్టి నెంబర్ ఫస్ట్ అని చూపిస్తుంది. బట్ రెండోది నేను మాన్యువల్గా కనెక్ట్ చేస్తున్నాను, చూడండి ఆటోమేటిక్గా 1 2 వచ్చినాయి. సో దిస్ ఈజ్ లెఫ్ట్, దిస్ ఈజ్ జాయిన్ అంటే ఇన్నర్. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే దిస్ ఇస్ అవుట్పుట్ యాంకర్. మరి వాట్ అబౌట్ ఇన్పుట్ యాంకర్? దిస్ ఈజ్ ఇన్పుట్ యాంకర్, దిస్ ఈజ్ అవుట్పుట్ యాంకర్. చూడండి ఇది, ఈ అవుట్పుట్ యాంకర్ ఏం చూపిస్తుంది? బయటికి చూపిస్తుంది. రైట్, ఇన్పుట్ యాంకర్ ఎలా ఉంటుంది? ఇలా లోపలికి తీసుకుంటుంది. సో ఈ యాంకర్స్లో డిఫరెన్స్ ఉంటుంది, ఇవి చూసుకోవాలి. రైట్, సో మీరు ఇక్కడ తీస్తే ఏం రావట్లేదు, ఎందుకు? నేను ఎగ్జిక్యూట్ చేయలే. రైట్, నేను ఎగ్జిక్యూట్ చేయలే. ఎగ్జిక్యూట్ చేయండి. రైట్, సో ఏమొచ్చింది? అవుట్పుట్ యాంకర్. సో చూడండి, మీకు ఎక్కడైతే వీలుకప్ లో కూడా మనకు డేటా లేకపోతే ఏమవుతుంది మాస్టర్? వాట్ విల్ హ్యాపెన్? యూ విల్ గెట్ ఎన్ఏస్. ఇక్కడ నెల్స్ లో చూపిస్తుంది. రైట్, యూ విల్ గెట్ ఎన్ఏస్. బట్ ఇక్కడ ఇట్ షోస్ నల్స్, ఇట్ షోస్ నల్స్ అండి. రైట్, విల్ సీ అండి. రైట్, సో కామన్ రికార్డ్స్ చూడండి మొత్తం వచ్చింది. సో విత్ హెల్ప్ ఆఫ్ యూనియన్ టేబుల్. రైట్, యూనియన్ టూల్. ఇక్కడ మనం కష్టపడే ఫార్ములాలు రాసేది ఏం లేదు మాస్టర్. నథింగ్ టు వర్రీ అబౌట్. ఇప్పుడు మీరు ఎక్సెల్లో చేయాలంటే యూ మస్ట్ రైట్ వీలుకప్ ఆర్ ఎక్స్ లుకప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఇక్కడ ఏం చేసాం? జస్ట్ టూల్స్ కనెక్ట్ చేసాం. దిస్ ఈస్ వన్ వర్క్ ఫ్లో, ద ఎంటైర్ పార్ట్. ఇప్పుడు మీరు చూసేది this is workflow. To execute workflow we have run button, or we will have control R is the shortcut. Right, సో ఇది దీనికి బ్యూటిఫుల్ నోట్స్, నేను నోట్స్ ఇచ్చాను. ఆ నోట్స్ చూసినా మీకు అర్థమవుతుంది. చూద్దాం చూడండి ఒకసారి. వన్స్ విల్ గో త్రూ ద నోట్స్ అండి. అది ఓపెన్ చేయలేదా? రైట్, చూద్దాం చూడండి. సో సేమ్ స్టెప్ బై స్టెప్ రాశాను చూడండి. ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు. మీరు మనం ఈక్వల్ టు అంటే ఏంటండి? ఈక్వల్ టు అంటే ఏంటి మీనింగ్? రైట్, ఎస్, ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 1 అంటే ఇది LHS, ఇది RHS, బోత్ ఆర్ ఈక్వల్ అని. మరి డబుల్ ఈక్వల్ టు ఏంటి? పైథాన్లో ఈక్వల్ టు రాయాలంటే మీరు అలా రాయాలి. సో ఇక్కడ ఏం అవసరం లేదు, పెట్టాం కావాలి. ఆల్ట్రిక్స్ ఏం కాదు అది. రైట్, ఆల్ట్రిక్స్ జాయిన్ డిరైవ్డ్ వ్యూ లుక్అప్, ఇది అడుగుతారండి ఇంటర్వ్యూలో. రైట్, మనం ఇక్కడ ఏం చూస్తున్నామండి చూడండి. అంటే కొంచెం ఇది ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే, ఓన్గా ఈ డాక్యుమెంట్ చూసి చేసుకున్నట్టు ఉంటుంది. సో కాబట్టి కొంచెం ఎక్స్ప్లెనేటరీ ఎక్కువ ఉంటుంది. సెల్ఫ్ అనమాట. ఈ డాక్యుమెంట్ చూసి కూడా మనం నేర్చుకోవచ్చు. అట్లా రాసిన డాక్యుమెంట్లు ఇవన్నీ. రైట్, నౌ ఇన్ దిస్ చాప్టర్ అలాగే విల్ సీ అబౌట్ ద జాయిన్స్, బట్ జస్ట్ మోస్ట్లీ లైక్ ఏ వీలుకప్. రైట్ నౌ ఇందులో ఇక్కడ వీలుకప్ చూస్తున్నాం. ఈ చాప్టర్ మొత్తంలో ఏంటి, 6th చాప్టర్లో మొత్తం అన్ని కూడా వి విల్ సీ అబౌట్ జాయిన్స్. అందులో ఇక్కడ చూసేది ఎక్కువ మీకు ఈ పర్టికులర్ సెక్షన్లో, ఈ పర్టికులర్ చాప్టర్లో మనం వీలుకప్ చూస్తున్నాం. ఇట్ ఈజ్ ఏ డిరైవ్డ్ జాయిన్. డెరివేటివ్స్ అంటారు. డెరివేటివ్ అంటే డిరైవ్డ్ ప్రొడక్ట్, అది డైరెక్ట్ ప్రొడక్ట్ కాదు, ఏదో ఒక ప్రొడక్ట్ నుంచి తీసుకొచ్చిన ప్రొడక్ట్. రైట్, ఎస్. అట్లాగే ఇక్కడ మనం ఈ వీలుకప్ అనేది ఆల్ట్రిక్స్ లో డిరైవ్డ్. ఎలా, ఎందుకు డిరైవ్డ్ అంటే డైరెక్ట్ లేదు. ఎస్, లెఫ్ట్ యాంటీ, రైట్ యాంటీ, రైట్ యాంటీ, ఇన్నర్ జాయిన్, వీటిలో ఏదో రెండిట్లోంచి కాంబినేషన్ లో తీసుకురావాలి. సో ఇఫ్ యు సీ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్, అందుకే నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఒకసారి అది కూడా చేయండి అన్నా. మళ్ళీ ఒకసారి చేశాను ఇక్కడ నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్. ఇక్కడ దాకా చేసింది ప్రీవియస్ ఎగ్జాంపుల్లో అదే, బట్ ఇక్కడ అన్ని డిఫరెంట్. ఇదిగోండి దీనిలో లెఫ్ట్ హ్యాండ్, దిస్ గివ్స్ యూ లెఫ్ట్ యాంటీ, దిస్ గివ్స్ యూ లెఫ్ట్ యాంటీ. ఇక్కడ అవుట్పుట్ యాంకర్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ దాకా ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఇది లెఫ్ట్ యాంటీ, ఇది రైట్ యాంటీ, దిస్ ఈజ్ ఇన్నర్, రైట్? ఎస్. బట్ ఇది వీలుకప్, లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఇందులో మీకు చూడండి ఈ 3, 5 ఎక్కడి నుంచి వచ్చినాయి? రైట్. నెక్స్ట్ లొకేషన్ సెకండ్ టేబుల్, రైట్ టేబుల్ నుంచి వచ్చినాయి. రైట్ టేబుల్లో దీనికి సంబంధించినవి 2, 4, 1 ఈ రికార్డ్స్ సంబంధించిన డేటా ఏం లేదు కాబట్టి అవి నల్స్ చూపిస్తున్నాయి. అవి కూడా ఇక్కడ రాశాను నేను. రైట్. లెఫ్ట్ outer join, full outer join. We don't have this option in Alteryx అండి. In the same way right outer join, right, full outer, full outer, full right, అదే దీని పేరు ఏంటంటే సింప్లీ లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ అని పిలుస్తాం. అలాగే వాటిని ఇంకా ఫుల్ గా చెప్తే రైట్ అవుటర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటారు. ఇంకొంతమంది ఇది ఫుల్ అవుటర్ జాయిన్ లో పార్ట్ కాబట్టి మీకు ఫుల్ రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ అని కూడా పిలుస్తారు. అలా నేమ్స్ డిఫరెంట్ అంతే, బట్ ద కాన్సెప్ట్ ఈజ్ సేమ్. వీ డోంట్ హ్యావ్ దీస్ ఆప్షన్స్. ఎక్కడ మనకి ఇందులో లేవు. మరి ఎట్లా చూస్తాం? సో మనం ఎలా చేస్తాం ఇవన్నీ? సో దానికి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చెప్పాను చూడండి, లెఫ్ట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. వాట్ ఈజ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ దెన్? రైట్. ఇఫ్ యూ కంబైన్ దీస్ థింగ్స్ ఏవండి ఇక్కడ నేను హైలైట్ చేసిన ఏవైతే ఉన్నాయో అవి, యూ విల్ గెట్ వన్ అవుట్పుట్. ఒక వన్ అవుట్పుట్ వస్తుంది, దట్ ఈస్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే ఫస్ట్ ప్రిపరేషన్. లెఫ్ట్ అవుటర్ జాయిన్ SQL లో ఏం చెప్తారంటే మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్, బోత్ లెఫ్ట్ అండ్ రైట్. అలాగే ఓన్లీ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్. ఎందుకు? ప్రయారిటీ ఈజ్ లెఫ్ట్. అదే రైట్ జాయిన్ అనుకోండి, అగైన్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్, లెఫ్ట్ అండ్ రైట్. అలాగే ఇప్పుడు మరి ఇంకేం తీసుకోవాలి? ద ప్రయారిటీ ఈజ్ రైట్ కాబట్టి ద రిమైనింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. అది మరి దానికి ఆపోజిట్ గా లెఫ్ట్ టేబుల్ నుంచి ఏం తీసుకుంటే అందులో ఏమి ఉండవు, మ్యాచింగ్ కాదు కాబట్టి NAs వస్తున్నాయి మీకు అక్కడ, బట్ ఇక్కడ నల్స్ వస్తాయి. అంతే డిఫరెన్స్, అంతకు మించి ఏం లేదు. రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. ఇదిగోండి ఇది రైట్ అవుటర్ జాయిన్ కాంబినేషన్. ఇప్పుడు మనం చూసింది అదే. రైట్. ఇఫ్ యూ కంబైన్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ అండ్ దెన్ యూ విల్ గెట్ రైట్ అవుటర్ జాయిన్. ఈ రెండింటిని కలిపితే రైట్ అవుటర్ జాయిన్. అంటే నేను లెఫ్ట్ రైట్ కలిపాను, లెఫ్ట్ తీసేసి దీనికి రైట్ తగిలిస్తే దట్ ఈజ్ యువర్ రైట్ అవుటర్ జాయిన్ ఆర్ రైట్ జాయిన్ ఇన్ SQL. రైట్. అట్లాగే ఇక్కడ ఏం చెప్పాం సార్ ఇంకా? ఇఫ్ యూ కంబైన్, ఓకే. సో ఇదిగోండి ఇది ప్రీవియస్ ఎగ్జాంపుల్ లోంచి తీసిన స్క్రీన్ షాట్. ఎందుకనే ఫర్ టైం బీయింగ్ దీన్ని తీసేసి ఏమేం చేసాం ఇక్కడ, ఈ జాయిన్ ఇంటర్సెక్షన్ అంటే కామన్ రికార్డ్స్ ఒక ఎక్సెల్ ఫైల్లోకి ఎక్స్పోర్ట్ చేసాం. మీరు లాస్ట్ క్లాస్ లో చూస్తే అక్కడ ఎక్సెల్ ఫైల్ కూడా నేను పంపించాను, ఉంటుంది మీతో అది. సో దీన్ని డిలీట్ చేసేసాను, నాకు ప్రస్తుతానికి అది అవసరం లేదు. సో లెఫ్ట్ రైట్, ఇదిగోండి మీరు లెఫ్ట్ ఎల్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ సీ ఏంటండి ఏం యాంకర్స్, వాట్ ఆర్ దోస్ యాంకర్స్? Output, two, any anchors, how many anchors we have in Alteryx? 2 anchors, right? Right. Output anchor, input anchor. Okay. Right. ఈ అవుట్పుట్ యాంకర్స్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ సీ ద డేటా. ఇది లెఫ్ట్ టేబుల్ యొక్క డేటా అది. అలాగే ఇఫ్ యూ సీ జాయిన్, ఈ జే అంటే ఇంటర్సెక్షన్ కామన్ రికార్డ్స్, జాయిన్ చేయగా మ్యాచింగ్ రికార్డ్స్ అవి కనపడతాయి. రైట్. ఆ తర్వాత ఏం తెచ్చాం? యూనియన్ టూల్. ఎక్కడి నుంచి? దీన్ని కంబైన్ చేయడానికి. ఇఫ్ యూ కంబైన్ ఎల్ అండ్ జే అంటే లెఫ్ట్ యాంటీ అండ్ జాయిన్, ఇన్నర్ జాయిన్, ఈ రెండింటిని కనుక కంబైన్ చేస్తే దెన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్, దెన్ యూ విల్ బి గెటింగ్ దట్ టేబుల్. ఏంటది? దట్ ఈస్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. రైట్, దట్ ఈస్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. సో దీన్ని చేయడానికి మనం ఎక్కడి నుంచి పట్టుకొచ్చాం? టూల్. ఈ యూనియన్ అనే టూల్ ఎందులో ఉంది? పార్ట్ ఆఫ్ జాయిన్స్ అనే ట్యాబ్. దీస్ ఆర్ కాల్డ్ ట్యాబ్స్, దీస్ ఆర్ కాల్డ్ మెనూ బార్. దిస్ ఈజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్. దీస్ ఆర్ టూల్స్. రైట్. ఈ టూల్స్ నే క్విక్ యాక్సెస్ టూల్ బార్స్ లో పెడతారు, క్విక్ గా యాక్సెస్ చేయడానికి, కాపీ పేస్ట్ ఇట్లాంటి బేసిక్ గా. రైట్. ఎస్. అట్లా మీరు చూస్తే ఇదిగోండి ఈ నేమింగ్ ఇవన్నీ ఒకసారి రివైజ్ చేసుకున్నాం కదా. మీరు కూడా ఆ క్లాస్ చేయండి, చేసి తర్వాత ఇది డిఫరెంట్ గా చేయండి ఇంకొక Alteryx లో ఓపెన్ చేసి. సో ఫస్ట్ ఆటోమేటికలీ కనెక్టెడ్. ఎందుకు? మీరు దగ్గరికి ఏది తీసుకొస్తే ఇది సెకండ్ దానికి తీసుకొస్తే సెకండ్ కనెక్ట్ అవుతుంది, ఫస్ట్ దానికి దగ్గరగా తీసుకొస్తే ఇఫ్ ఇట్ ఈస్ నియర్ బై ఫస్ట్ దెన్ ఇట్ విల్ బి కనెక్టెడ్ ఫస్ట్ బై డిఫాల్ట్ అట్లా. రైట్. దెన్ యూనియన్ టూల్ తీసుకొచ్చి యూనియన్ టూల్ కి మిగతాది రెండోది ఏదైతే ఉందో దానికి మనం మాన్యువల్ కనెక్ట్ చేస్తే అవుట్పుట్ యాంకర్.
సో కంట్రోల్ ఆర్ ఇస్ ద షార్ట్ కట్ టు రన్ ద వర్క్ ఫ్లో. దెన్ చూడండి ఇక్కడ నల్స్ కూడా వచ్చినాయి 5 3 జపాన్ ఇండియా ఇవన్నీ ఫస్ట్ టేబుల్ రైట్. ఎస్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ మీరు లెఫ్ట్ అవుటర్ జాయిన్ వీలుకప్ ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పాము. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ అవుట్పుట్ యాంకర్ వీ కెన్ సీ 2 3 4 5. సో బోత్ ద left and join records are combined. So this becomes left outer join. సో ఎస్క్యూఎల్ ఇంకా మనం జాయిన్స్ స్టార్ట్ చేయలేదండి, అక్కడ ఉంటుంది ఎలాగో. మీకు ఆల్మోస్ట్ కాన్సెప్ట్ తెలిసిపోయింది, బికాస్ ఆఫ్ ఆల్ట్రిక్స్. వీలుకప్ ఎలాగో ఎక్సెల్లో చేసేసాం మనం, అక్కడ పండిపోయాం రైట్. ఇన్ సింపుల్ లాంగ్వేజ్ యూ కెన్ సీ ఇట్ ఈస్ సిమిలర్ టు వీలుకప్ ఇన్ ఎక్సెల్. ద హోల్ డేటా ఈజ్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ ఇది. అలాగే ఇక్కడ మీకు కనిపించే డేటా దట్ ఈస్ యాజ్ ఇట్ ఈజ్ అండ్ యాజ్ ఇట్ ఈజ్ అనే పార్ట్ ఇక్కడ. And from the right table only matching records, right? That is now row number 3 and 5 remaining all the records would give same. ఇలా మీరు చదువుకుంటా ఉంటే డాక్యుమెంట్ పెట్టుకుని ఈజీగా యూ కెన్ డూ యువర్ సెల్ఫ్, అలా రాసిన డాక్యుమెంట్ ఇది రైట్. సో ఇక్కడ అవుట్పుట్ యాంకర్ క్లిక్ చేస్తే ఫైనల్లీ యూ కెన్ సీ మీ వీలుకప్కి సంబంధించిన డేటా అక్కడ చూస్తాం. ఇది డాక్యుమెంట్. మీరు కూడా ఎస్ డాక్యుమెంట్ పక్కన పెట్టుకుని కూడా చేయొచ్చు, బట్ అన్ని క్లాసులకి నేను ఇవ్వలేనండి. 2-3 సెక్షన్స్ అట్లా ఇవ్వచ్చు, బట్ గోయింగ్ ఫర్ అప్పుడు మీరు కూడా అలవాటు పడతారు. ఈ ట్యాబ్ అంటే ఏంటి, టూల్ అంటే ఏంటి, యాంకర్ అంటే ఏంటి, ఇన్పుట్ అంటే, అవుట్పుట్ అంటే, హౌ టు గెట్ ఇన్ డేటా, హౌ టు ఎక్స్పోర్ట్ డేటా, ఇంకా చాలా ఉన్నాయి వస్తాయి. ఒకసారి ఆ స్పీడ్ ఆ ఫ్లో పికప్ అయిన తర్వాత ఇవన్నీ ఉండవు, డైరెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు రైట్. సో అది మెయిన్ కాన్సెప్ట్. కొద్దిగా బ్రేక్ వచ్చింది కదా, లాస్ట్ క్లాస్ ఒకసారి చూసి దెన్ ఈ క్లాస్ చేయండి. సో ఈ డాక్యుమెంట్ వస్తుంది, యూ విల్ గెట్ దిస్ డాక్యుమెంట్ బై ఎండ్ ఆఫ్ టుడే. ఎందుకంటే ఇవి నేను ప్రాసెస్ చేసిన వెంటనే ఓపెన్ అవ్వండి, నేను లోడ్ చేసిన వెంటనే మీకు రావు, కొంత టైం తీసుకుంటుంది. టేక్స్ ఒక్కొక్కసారి 1 hour తీసుకుంటుంది, 2 hours తీసుకుంటుంది, ఒక్కొక్కసారి 1-2 days తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అందుకనే నేను ఒక 4-5 hours మినిమం తీసుకుంటా, లేదా అట్లీస్ట్ ఈవినింగ్ రేపు మార్నింగ్ ఎట్లా పంపుతా ఉంటా, అందుకని ఆ డిఫరెన్సియేషన్ రైట్. ఈ లోపేంది ఇన్ ద మెయిన్ వై లాస్ట్ క్లాస్ ఒకసారి ఉంది కదా మీ దగ్గర, ప్లీజ్ గో త్రూ ఇట్ అండ్ డూ ఇట్ ప్రాక్టీస్, అది మీకు హెల్ప్ అవుతుంది. వస్తున్నా అమ్మా రైట్. టుడే చాలండి, ఈవినింగ్ ఎలాగో వీ విల్ హ్యావ్ ఎక్సెల్ అండ్ ఎస్క్యూఎల్ క్లాసెస్, అక్కడ మీట్ అవుదాం రైట్.